Trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్లు మంచివని చెప్తూ ఉంటారు ఆరోగ్యానికి. అయితే దీన్ని తీసుకోవడానికి పర్టికులర్గా సమయం అనేది ఉంది. ఆ విధంగా తీసుకుంటే అన్ని రకాల ఆరోగ్య లాభాలే కలుగుతాయి. వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, ఏదైనా కానీ ఫుడ్ తీసుకునే టైంలో తీసుకుంటే అది మనకి ఔషధం లాగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు. అయితే కోకోనట్ వాటర్ చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో. అంటే జనరల్గా మనం తీసుకుంటూ ఉంటాం, కానీ దీన్ని తీసుకోవడానికి పర్టికులర్గా టైం ఉంది. ఆ టైంలో తీసుకుంటే బాగా పనిచేస్తుంది అంటారు. ఏంటి గురుగారు? మన శరీరంలో జీర్ణ వ్యవస్థ ఫైర్ అనేది ఉంది కదా, అది ఉదయం సూర్యోదయంతో యాక్టివ్ అయి సూర్యాస్తమయంతో తగ్గుతూ ఉంటుంది. మన ఇక్కడ కొబ్బరి నీళ్ళు అనేవి చలువ చేసే గుణం ఉన్నాయి. అందులో మన అంటే మెడిసినల్ వాల్యూస్ చాలా చెప్తూ ఉంటారు. కిడ్నీలు శుభ్రం చేయటానికని, అంటే అందులో సర్ఫేస్ టెన్స్ సాంద్రత అనేది బాగా తక్కువగా ఉండడం వల్ల అద్భుతమైనటువంటి క్లెన్జర్గా పనిచేస్తుంది. అందులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి పుష్టినిస్తాయి. మన శరీరానికి కావాల్సిన ధాతు పుష్టికి కొబ్బరి నీళ్ళు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటి అంటే, కింద భూమిలో ఉన్నటువంటి తేమని వేర్లు గ్రహించి పైదాకా తీసుకెళ్ళి అక్కడ దాస్తాయి. అది ఒక చెట్టు యొక్క స్ట్రెంగ్త్, హైట్ మీద ఆ క్వాలిటీ అనేది ఆధారపడుతూ ఉంటుంది. అంటే ఎంత పొడుగ్గా ఉండి ఎంత ఎక్కువ వెళ్తే కింద నుంచి వెళ్ళాలి వాటర్, ఎంత ట్రావెల్ చేస్తుంది, ఎక్కడి నుంచి, అంటే ఆ వాటర్ ఎక్కడి నుంచి తెచ్చింది, అది భూమిలోంచి 10 feet ఉంది అంటే 10 అడుగులు అది కిందకి వెళ్ళి తన వేరుల ద్వారా చుక్క పట్టుకుని వెళ్ళి దాంట్లో దాచింది. అందుకని కొబ్బరి అత్యంత శ్రేష్టమైంది. ఎందుకు అంటే అందుకు అంత శక్తి కలిగింది. అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని చాలా చిన్న చిన్న చెట్లు లాగా అవేవో మాడిఫికేషన్ చేసి కిందకి కాసేలా చేస్తారు. దానివల్ల మనం సహజత్వాన్ని కోల్పోతాం. అలా చేయకూడదు. సహజంగా కొబ్బరి చెట్టు అంటేనే హైట్ వెళ్తుంది, పైకి వెళ్ళిన తర్వాత అద్భుతం. ఎంత ఎక్కువ హైట్లో ఉండి అంత కాయ కాస్తే ఆ నీళ్లు తాగడం ద్వారా, లేకపోతే ఆ కొబ్బరి తినడం ద్వారా, సహజంగా ప్రకృతిలో అత్యంత శక్తివంతమైనటువంటి పదార్థం. అంటే మనకి భగవంతుడికి నివేదన చేయడానికి మలినం కానిది ఏదైనా ఉంది అంటే కొబ్బరినే సూచిస్తారు. ఇప్పుడు ఆ నీళ్లు ఇప్పుడు మనం తీసుకుంటున్న ఔషధంగా కొద్ది రోజులు వదిలేస్తే కొబ్బరిగా ఫామ్ అవుతుంది. ఆ కొబ్బరిలోంచి మనం కొబ్బరి నూనె శ్రేయోదాయకం, శ్రేయస్సు మనం ఇంటేక్ కూడా తీసుకుంటాం. అంత శక్తివంతమైంది కొబ్బరి. నీటిగా ఉన్నప్పుడు ప్రజ్వలిస్తున్నటువంటి వేడిని, ఉష్ణాన్ని సమింపచేస్తూ శరీరానికి దోహదం చేస్తూ ఉండాలి. అందుకని ఫైర్ పెరిగే కొద్దీ కొబ్బరి నీళ్ళు ఇవ్వకూడదు. అంటే ఇట్లా గురు, అంటే మన శరీరంలో ఉష్ణం పెరుగుతుంది, పెరగడానికి ముందు ఇచ్చేస్తే క్లీనర్గా ఉపయోగపడుతుంది. పెరుగుతున్నప్పుడు ఇస్తే ఆ మంటను ఆర్పేసినట్టు. అందుకని మనం మ్యాక్సిమం ఉదయం 9 లోపు తాగగలగాలి. లేదా అంటే మీరు ఉపవాసంలో ఉన్నారు, అప్పుడు మీరు ఏ పదార్థాన్ని తీసుకోరు, దాన్ని పచనం చేయడానికి మన శరీరం ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఉష్ణం అవసరం. తింటే మీరేమీ తినట్లేదు, ఉపవాసంలో ఉన్నారు, మీకు ఎనర్జీ కావాలి. అందుకని ఏంటి, ఏదైనా పదార్థం తిన్న తర్వాత కొబ్బరి నీళ్ళు తాగకూడదు, తినడానికి ముందు కొబ్బరి నీళ్ళు తాగకూడదు. అంటే మనం టిఫిన్ చేయడానికి ముందు కొబ్బరి నీళ్ళు తాగి టిఫిన్ చేసినా, భోజనం చేయడానికి ముందు కొబ్బరి నీళ్ళు తాగి భోజనం చేసినా కూడా తప్పు. భోజనం అంతే విషం వారి అన్నారు. అంటే మంచినీళ్ళు భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే ఎలా అయితే విషం అవుతుందో, కొబ్బరి నీళ్లు చేయడం వల్ల శరీరం టెంపరేచర్ డౌన్ చేసుకుంటుంది. డౌన్ అయింది, మీరు ఆహారం వేశారు, ఇది అరగడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది. ఆ టైం ఎక్కువ పట్టడం వల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. సూర్యోదయానికి పూర్వం, అంటే మనం సూర్యోదయం అయిన తర్వాత ఒక 45 నిమిషాలు, అంటే మనం 6-6:30 చూసుకుంటే ఒక 7 గంటలు 7:30 లోపు కొబ్బరి నీళ్ళు చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తాయి. లేదు మీరు ఉపవాసం ఉన్న రోజు, అంటే ఇంకా పదార్థం ఏమి తినరు అన్న రోజు, ఆ రోజు అంతా కూడా మధ్యాహ్నం వరకు కూడా కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం సమయాల్లో కొబ్బరి నీళ్ళు తాగకూడదు. ఇది ప్రధానం. కొబ్బరి నీళ్ళు ఔషధాలు ఉన్నాయి, ఆ ఔషధాలను ఎలా వాడుకోవాలో తెలియాలి. ఆహారం తిన్న వెంటనే కొబ్బరి నీళ్ళు తాగడం తప్పు. ఆహారానికి ముందు కూడా కొబ్బరి నీళ్ళు తాగడం తప్పు. ఎంటీ స్టమక్ తాగడం వల్ల అద్భుతంగా, అంటే కేవలం మనం తీసుకునే సమయాలను బట్టి ఫిల్టరేషన్ అనేది ఉంటుంది. ఆహారంతో కలిపి తీసుకుంటే అవి పోషకాలు మారిపోతుంటాయి, విలువలు. అంటే దీని గుణం వేరు, మనం తీసుకున్న ఆహారం యొక్క గుణం వేరు. ఆ గుణగణాలకు తగ్గట్టుగా మనం మిక్స్ చేయడం అనేది అవసరం. ప్రతిరోజు తీసుకోవచ్చు, దీన్ని తీసుకోవచ్చు. ఉదయమే తీసుకోవాలి.
అది కూడా 7:30-8 గంటల లోపు తీసుకోవాలి. ఇక తర్వాత మనం అల్పాహారం టిఫిన్లు చేసే అలవాటు అయి ఉంది కాబట్టి ఇక తర్వాత తీసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండకపోగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం. చాలా స్వీట్ గా ఉన్న కొబ్బరి నీళ్ళు ఇవ్వండి అని, అది మంచిదా? లేదంటే జనరల్ గా అసలు దాని టేస్ట్ అనేది ఏంటి గురుగారు ఎగ్జాక్ట్ అంటే? అంటే మనకు కొంచెం ఉప్పగా ఉంటాయమ్మా, పాకుడు కడుతూ ఉంటాయి, అవి మంచివి. ఇక వెళ్ళే కొలది అది కొబ్బరిగా మారుతూ ఉంటుంది. బాగా కొబ్బరి కట్టేసిన దాంట్లో ఆ నీళ్లు కొంచెం ఘాటుగా కూడా ఉంటాయి. అంటే తన తత్వం మార్చేసుకుంటూ ఉంటుంది. మనం క్లెన్జింగ్ పర్పస్ వాడుతున్నాం, చలవ చేయడానికి వాడుతున్నాం. అంటే విపరీతమైనటువంటి వేడి ఉష్ణంతో ఇబ్బంది పడుతూ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా మంట ఉన్నా ఈ కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా ఉపశమనాన్ని ఇస్తుంటుంది. తీపి ఉప్ప రుచికి మధ్యలో ఉంటుంది. అది మరీ తీయగా ఉండదు, మరీ ఉప్పగా ఉంటుంది, ఆ మధ్యగా ఉంటుంది, కొంచెం వగరుగా కూడా ఉంటుంది. ఆ 3 రుచులు సమ్మేళనంగా అంటే లేతగా మరీ ఎక్కువ పాకుడు కట్టకుండా ఉన్న నీళ్ళని తీసుకోవటం శ్రేయస్కరం. అందులోనూ ఈ హైబ్రిడ్ ఏవైతే ఉన్నాయో, పొట్టి చెట్లు ఏవైతే ఉన్నాయో, ఆ కొబ్బరి నీళ్ళు తీసుకున్న పెద్ద ఉపయోగం ఉండదు. చెట్టు ఎంత పొడుగు హైట్ వెళ్తే ఆ నీళ్లు అంత ఆరోగ్యానికి దోహదకారిగా ఉంటాయి. నేచురల్ గా వచ్చింది నేచురల్ గానే ఉంచాలి. సో ఇలా చేయడం వల్ల సో పోషకాలు తగ్గిపోతాయి. జీన్ మాడిఫై అంటే మనం జీన్ మాడిఫై నాన్ వెజ్ గురించి మాట్లాడుతున్నాం, అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా అవే చేసేస్తున్నారు. అది కొబ్బరి చెట్టు జామ చెట్ల ఎందుకు కింద లేదు, ఎందుకు అంత హైట్ ఎరిగింది? ఈత చెట్టు ఉంటుంది, తాడి చెట్టు అంత హైట్ వెళ్ళదు. అంటే ప్రకృతి దానికి ఒక క్వాలిటీ ఇచ్చింది. దాన్ని మనం అంటే ఇప్పుడు చెట్లు ఎక్కేవాళ్ళు లేరని చెప్పేసి అని ఎక్కలేకపోతున్నాం అని కిందకి తీసుకొస్తే దాని గుణం పాడైపోతుంది, గుణాన్ని పాడు చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య ఆవుల్ని క్లోనింగ్ చేస్తున్నారు, పెద్దగా లేకుండా చిన్నగా ఇంట్లో కుక్క పిల్లలు. చాలా అది దాని సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తున్నాం. ఆవు ఎంత ఉండాలి, ఆవు ఎందుకు అంత ఉంది భగవంతుడు తెలియదా? అంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాం. అంటే చేసిందా గురువు గారు? అది మాడిఫై చేసిందే, అది తప్పు కదా. దాన్ని ఎదిగే గుణం కలిగిన దాన్ని ఎదగకుండా మనం క్లోనింగ్ చేయటం, మాడిఫై చేయటం అనేది ఎంతవరకు కరెక్టు? దాని సహజత్వాన్ని కోల్పోయింది కదా. ఆవు అంటే మనకు గుర్తొచ్చేది ఒక 2 కొమ్ములతో, సూర్యనాడితో, మోపురంతో, ఒక పెద్దగా 3-4 అడుగులు ఎత్తులో ఉంటుంది. కొన్ని ఒంగోలు గిత్తలంటే పెద్దగా ఎత్తుగా ఉంటాయి, అవి అలాగే ఉండాలి. ఈ చిన్న చిన్న కనిపించేవన్నీ అవి మోడిఫై చేయడం వల్లే వచ్చినాయి. అంటే కొన్ని జాతులు ఉన్నాయి, పొంగునూరు అని ఒక జాతి ఉంటుంది. ఆ జాతి అంటే మరీ అంత పొట్టిగా ఉండవు, కొంచెం మధ్యస్థంగా 2 అడుగులు ఎత్తు, 3 అడుగులు ఎత్తు ఉంటాయి. ఒంగోలు ఆవులు అయితే 5 అడుగులు 6 అడుగులు ఉంటాయి. అది వాటిలో సహజత్వం. మనం ఇంట్లో పెంచుకోవడానికి అనువుగా, ఆవు అనేది ఇంట్లో పెంచేది కాదే, ప్రకృతిలో తిరగాల్సింది. అది ఎన్నో పోషకాహారమైనటువంటి పదార్థాలు తిని. ఈ మధ్య నేను చాలా వీడియోస్ కూడా చూసాను, చిన్న చిన్న బెడ్ల మీద, ఇంట్లో బెడ్రూమ్ లో. అంటే ఆవు మీద ప్రేమతో ఇవన్నీ చేసేస్తున్నాం. ఇది కాదు, కొబ్బరి చెట్టు కావచ్చు, ఆవు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ అది జీవ పరిణామ క్రియలో ఎదుగుతున్నటువంటి ఆ జీవిని మనం ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఇది వేదం అంగీకరించదు. ఎలా చేయాలి? ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి. నిజంగానే ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అయ్యాయి ఆ వీడియోస్ కూడా. చిన్న ఆవులు మనం చూసాము. బట్ పొంగనూరు వేరు, రియల్ పొంగనూరు అంటే అంత చిన్నగా ఉండవేమో. ఇలా చేయకూడదని కోరుకుందాం గురువు గారు. నెక్స్ట్ ఆవులు అంటే ఇలా చూడండి, ఒక మనిషి 6 అడుగులు ఉంటే అందగాడు, బాగున్నాడు, ఆజానుబాహుడు అంటాడు. అదే కొంచెం చిన్నగా పుడితే మరుగుజ్జుగా చూస్తున్నాం కదా. వాడు మనకులాగా అన్నీ చేయలేకపోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనిషి తన వ్యక్తపరుస్తాడు తన భావాన్ని, ఒక జీవిని అలా చేయటం ఎంతవరకు కరెక్ట్? అలాగే మనం కొబ్బరి చెట్లు అంటే ఇప్పుడు మనం కొబ్బరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకు చేతికి అందుబాటులోకి వస్తున్నాయి, మంచిదే. దాన్ని ఏంటి లాభం? అది సహజంగా ఎందుకంత పొడిగెదిగింది, ఎందుకంత శక్తివంతంగా తయారైంది? అత్యద్భుతమైనటువంటి శక్తి, విటమిన్ డిని పుష్కలంగా కలిగి ఉంటుంది. అంత ఎత్తు ఎదిగినటువంటి కొబ్బరి చెట్టు నుంచి దింపిన కొబ్బరి కాయలోంచి వచ్చేటువంటి వాటర్ కానీ, కొబ్బరి కానీ బాగా ఎల్లో కొబ్బరికాయలు అండ్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఏది బెస్ట్ అంటే ఇప్పుడు ప్రాంతీయతను బట్టి ఉండాలమ్మా. బెంగళూరులో అవి అక్కడ తయారవుతాయి ఎల్లోగా, కేరళలో ఒకలా తయారవుతాయి. ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా అవి తయారవుతూ ఉంటాయి, ఆ ప్రాంత వాసులకు మంచిది. మనం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం అంటే అందులో కొబ్బరికి ఉండాల్సిన లక్షణాలు ఉంటాయి. మనకి మన ప్రాంతంలో, మన చుట్టుపక్కల ఆకుపచ్చ రంగు కొబ్బరి బొండాలు మంచిది. కొబ్బరి నీళ్ళు ఏ టైంలో తీసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సరైన పోషకాలు పరిస్థితుల్లోనూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈవినింగ్, సాయంత్రం అస్సలు తీసుకోకూడదు. చలవ చేసేవేవి కూడా. ఔషధ గుణాలు అందాలన్నా,
అది సరైన పోషకాలు మనకి అందాలన్నా కానీ దానికి పర్టికులర్గా టైం ఉంది, ఆ టైంలోనే మాత్రం తీసుకోవాలి. సో అంతేకాదు బాగా చిన్నగా ఉన్న చెట్ల నుంచి తీసిన కొబ్బరి నీళ్ళు తీసుకోకపోవడమే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యస్మిత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.